దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వజ్ఞుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరింతును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదింతును. యెషయా గ్రంథం 44:3. ప్రియా సర్వశక్తిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ప్రవరిక ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ఎంత చక్కటి వాగ్దానాన్ని ప్రభు మన కుటుంబం నిమిత్తమై ఇచ్చాడు, మన బిడ్డల నిమిత్తమై ఇచ్చాడు, మన కొరకు ఇచ్చాడు. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మన ప్రియ ప్రభు. ప్రేమించి తన ప్రాణాలే ప్రాణంగా పెట్టిన మహామహుడైన నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తున్నానని వాగ్దానం చేస్తున్న వాగ్దానస్తురుడు ప్రభు. ఆశీర్వాదము మన మీద మాత్రమే కాదు, మన సంతతి అంతటి మీదను కుమ్మరించుచున్నాడు ఆ మహిమాస్వరూపుడైన దేవుడు. మన కుమారులు కుమార్తెలు ఆశీర్వదించబడుచున్నారు, తరతరములు మనం ఆశీర్వదించబడుచున్నాం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునుగాక. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు అందరినీ ఆశీర్వదించగల దేవుడే. సంతతి మీద కూడా తన ఆత్మను కుమ్మరించి మనం బలపరచగల మహాప్రియ జగత్ రక్షకుడు ఆయన ప్రభు మనకు ఇచ్చిన వాగ్దానములు ఇవి. దేవుని బిడ్డలారా, తన యొద్దకు పిలిచిన వారందరికీ దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. పెంతెకోస్తు దినము దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభు మనకు ఇచ్చిన వాగ్దానంలో 2 కలవు. ఒకటి రక్షణ, రెండోది స్వస్థత. యేసునందు విశ్వాసం ఉంచి వారు రక్షించబడతారు. నావు తన ఇంటి వారిని రక్షణ కొరకు ఓడను కట్టాడు. లోతు కుటుంబం అంతటినీ రక్షించుటకు దేవుడు తానే దిగివచ్చాడు. తన బిడ్డలను అభిషేకించున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ ప్రభు, దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సర్వ శరీరం మీదను నా ఆత్మను కుమ్మరించదనని సెలవిచ్చిన దేవుడు, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించదరని సెలవిచ్చిన మహిమాస్వరూపుడు ఆయన మాత్రమే. మీ బిడ్డలందరూ ప్రభు చేత దీవించబడదురు. మీ బిడ్డలు సమాధానము గొప్పగా నుండును. మీ బిడ్డల కొరకు ప్రభు ఉంచిన వాగ్దానమును వారితో చెప్పి ప్రోత్సహించండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. 127వ కీర్తన 4వ వచనం, 128వ కీర్తన 6వ వచనం తెలియపరుస్తున్నాయి. ఆత్మరక్షణతో పాటు శరీర స్వస్థతను కూడా మనం పొందగలదు. రక్షణ పొందిన మనము అనారోగ్యంతో ఉండకూడదు. ప్రభు కార్చిన రక్తం మన రక్షణ కొరకే. అయితే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సిలువలో మరణించిన క్రీస్తు తానే మన బలహీనతలు వహించి మనకు జయం తెచ్చిన గొప్ప దేవుడు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని విండి కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదుగాక లేదన్నాడు. ప్రియ దేవదేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించగల దేవుడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్న వాగ్దానస్తుడు సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థనావీరులుగా మారి తీరవలసిందే. ఎంతకాలం మీరు విచారంగా ఇహలోక సంబంధమైన నిద్రమత్తులో పడిందురు? ఎంతకాలం చిలక పలుకులు వంటి ప్రార్థనలను వల్లించెదురు? ఎంతకాలం అంధకార శక్తులకు చోటిచ్చి బలము లేక త్రొట్టెలుదురు? దేవుని వైపు తిరిగి ప్రార్థించండి. ప్రభు మీ జీవితంలో మీ కుటుంబాల్లో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఘనమైన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మహాదేవుని యొక్క మహాకృప నేడు మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వప్రియ జగత్రక్షకుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, నీకు స్తోత్రాలు. ఇమానుయేలు ప్రియకర్తమైన దేవా, మీరిచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. శాంతి సమాధానం ఆదరణ బిడ్డలు దయచేయండి. ఆరోగ్యాలు దయచేయండి. రెక్కల చాటును పదిలిపరచండి. దేవానికి స్తోత్రాలు. మా దేవుడు నీవే, మా రక్షకుడు నీవే, మా సర్వోన్నతుడు నీవే, మా సమర్థుడు నీవే, మా శక్తిమంతుడు నీవే. నీతిమంతుడా, విజయవంతమైన ద్వారాలు తెరవండి. ఘనమైన కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మ దీవులు, పరిశుద్ధాత్మ మీ ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ గొప్ప మీ యొక్క విజయవంతమైన కార్యాలు మా పట్ల జరిగించమని
ఇదిగో మీ బిడ్డలను మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరు శోధన కీడు మమ్మల్ని తప్పించి రక్షించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.